జనవరి 23 తేదీ నాడు వసంత పంచమి అక్షరాభ్యాసముకు మంచి రోజు. వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారం ఉంది. అక్షరాభ్యాసం ఎవరు చేయాలి? తండ్రితో పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి. ఎందుకంటే తండ్రి మొదటి గురువు. లేదా మీకు తెలిసిన సరస్వతి అనుగ్రహం ఉండి మీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలని మనసు పూర్తిగా కోరుకునే పెద్దవారితో అక్షరాభ్యాసం చేయించాలి. అక్షరాభ్యాసంలో మొదటిగా ఏమి రాయించాలి? అక్షరాభ్యాసంలో మొదటిగా బియ్యం మీద ఇలా రాయించాలి: ఓం నమః శివాయ, సిద్ధం నమః. అక్షరాభ్యాసం తర్వాత చదవవలసిన శ్లోకం. అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత పిల్లల చేత ఈ క్రింది సరస్వతి శ్లోకాన్ని చదివించాలి: సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. దీనితో పాటు అక్షరాభ్యాసం రోజున పిల్లలకు పలక, బలపం పూజ చేయించడం లేదా సరస్వతీదేవి ముందు పుస్తకాలను ఉంచి నమస్కరించుకోవడం కూడా చాలా మంచిది.